చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది స్పీచ్ ఇవ్వమనగానే వెనక్కి తగ్గుతూ ఉంటారు, కానీ కాలేజెస్ వాళ్ళు కొంతమంది వచ్చి ఆయన గురించి మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. అంబేద్కర్ గారు మహారాష్ట్రలో పుట్టి ఆయన జీవితంలో ఏదైతే ఎదుర్కొన్నారో దాన్ని ఖచ్చితంగా మార్పు తేవాలి అనుకున్నారు. ఎందుకంటే ఎన్నో మార్క్స్ వస్తే బాగా చదువుతున్నారు, అయినా సరే బలహీన వర్గాలు అని చెప్పి ఆయన్ని తక్కువ చేయడం జరిగింది. మనలో మనం క్వశ్చన్ వేసుకుంటే ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఈ కులాలని కనుక మనం హైలైట్ చేయాల్సి వస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరి కులం వాళ్ళు వాళ్ళకే చూపించుకోవాలి కదా, వేరే కులం వాళ్ళతో చూపించుకోకూడదు. అంటే ట్రీట్మెంట్ కూడా వాళ్ళ కులానికి సంబంధించి చూసుకోవాలి. సో ఎంత ఆలోచింపజేసే విషయం అంటే ఇది. ఆయన పోరాడింది ఎందుకు అనేది నిన్న నేను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆయన లైఫ్ తెలుసుకోవడానికి వెళ్ళాను. వెళ్తే ఆయన యొక్క లైఫ్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏదైతే బాగా నచ్చింది పాయింట్స్ అయితే. ఎందుకంటే ఆయన ఏదైతే ఎదుర్కొన్నారో, వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఎదుర్కొన్నారో, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళని తప్పులు చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని మీద ఫైట్ చేసి ఆయన సాధించి ఈరోజు మనందరం మాట్లాడుకునేలాగా చరిత్ర సృష్టించారు. సో దానికి మనం చాలా హ్యాపీగా ఉండాలి. సో యూత్ అయిన మీ అందరూ కూడా మీ కాలేజెస్లో, స్కూల్స్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకొని ప్రతి పాయింట్, అంటే ప్రీవియస్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇది తెలియకపోవచ్చు, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పాయింట్స్ గురించి అర్థం కాకపోవచ్చు, కానీ స్టూడెంట్స్గా ఉన్న మీరు ఖచ్చితంగా దాన్ని సాధించగలరు. కులాలు, మతాలు ఇలాంటి వాటిని పక్కన పెట్టి మన అభివృద్ధి, మన ఎడ్యుకేషన్, మన డెవలప్మెంట్ దానికోసం పోరాడినప్పుడు మాత్రమే యూత్ అనేది బయటకు వచ్చి ఖచ్చితంగా సక్సెస్ అయి చూపిస్తుంది. ఐఏఎస్లు అవ్వాలన్నా, ఐపీఎస్లు అవ్వాలన్నా, లేకపోతే ఇంకా ఎదగాలన్నా ఏదైతే ఆటంకంగా ఉందో ఆ పోరాడే శక్తిని ఆయన మనకు చూపించారు. అది మనం నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయి చూపిస్తాము. సో నా గురించి 2 మాటలు చెప్పాలి అంటే, పోరాట యోధుల నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అనేది మస్కులర్ డిస్ట్రఫీ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడే పిల్లల కోసం ఏర్పాటు చేసినది. చిన్నప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన నేను ఇంకా బ్రతకాలి అనిపించలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అందరూ అనుకున్నట్టు ఇది పోలియో అయితే కాదు, మజిల్ వీక్నెస్. మీరు ఎప్పుడైనా నెట్లో చూసుకుంటే మస్కులర్ డిస్ట్రఫీ అని కొడితే దానిలో దీని గురించి కంప్లీట్గా వస్తుంది. అంటే నడుస్తూ పడిపోవడం, కింద కూర్చొని లేవలేకపోవడం,